ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అమరావతిని వైసీపీ ఎప్పుడు వ్యతిరేకించలేదని మావిగన్కు మద్దతు పెరగడంతో చంద్రబాబు 3 గ్రోత్ కారిడార్స్ అంటున్నారని విమర్శించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాలోనే వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని, డబ్బులన్నీ ఒకే చోట పెడితే అమరావతి గోస్ట్ క్యాపిటల్ గా మారుతుందని చెప్తున్నారు అమర్నాథ్. అమరావతి వద్దన్నటువంటి మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు చెప్పలేదు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో అమరావతి కూడా భాగస్వామ్యం కదా అని చెప్పి మేం చెప్తా ఉంటే, లేదు మాకు అమరావతే కావాలంటారు. ఎప్పుడైతే దీని మీద పెద్ద ఎత్తున చర్చ మొదలైందో, చంద్రబాబు నాయుడు గారు నిన్న మొన్నటి నుంచి ఆయన వర్షన్ మార్చాడు. ఇప్పుడు మళ్ళీ కొత్త కారిడార్లు అంటున్నారు. మేము చెప్పింది అదే కదా, ఆ రోజు మా విధానమే అది కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మా విధానమే అది కదా, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేటువంటిది కదా మా విధానం. ఇప్పుడు కొత్తగా గ్రోత్ కారిడార్స్ అని చెప్పి కొత్త కొత్త మ్యాప్లు గీసి ప్రజల మీద రుద్దేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఈ మధ్య 50,000 కోట్ల రూపాయల కాంట్రాక్టులు పిలిచారు అమరావతిలో. కోర్ క్యాపిటల్ ఏదైతే మీరు అంటున్నటువంటి అమరావతి, మీరు అంటున్నటువంటి ఆ 26, 28 గ్రామాలు ఏవైతే ఉన్నాయో అక్కడ తప్ప ఈ డబ్బులు ఇంకెక్కడ ఖర్చు పెట్టినారు చెప్పండి. మచిలీపట్నం నుంచి మేము ఆ రోజు మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 5,500 కోట్ల రూపాయలు పెట్టి మచిలీపట్నం పోర్టు నిర్మాణం మొదలు పెట్టాం. ఈ రోజు మరో 2-3 నెలల్లో కమర్షియల్ ఆపరేషన్స్ కి రెడీ అవుతున్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ కి విశాఖపట్నం నుంచి భోగాపురం కనెక్ట్ చేస్తూ ఒక కోస్టల్ కారిడార్ని వైజాగ్ పోర్ట్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు ఆ రోజు గడ్కరీ గారిని తీసుకొని వచ్చి దాదాపు 5,000 కోట్ల రూపాయలు పెట్టి ఆ రోడ్ నిర్మించాలని చెప్పి శాంక్షన్ తీసుకొని వచ్చి డిపిఆర్లు తయారు చేయించి అన్ని చేస్తే దాన్ని ఏం చేసావు, దాన్ని సముద్రంలో కలిపేశావు. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే దారేది అని చెప్పి ప్రజలు క్వశ్చన్ మార్క్ మిగిలిపోయింది ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకి. అంటే మీరు పెట్టేటువంటి ప్రతి రూపాయి అమరావతిలోనే పెడతారా? నువ్వు తెచ్చినటువంటి డబ్బంతా కూడా ఒక దగ్గరే పోస్తే రేపు అమరావతి అనేటువంటిది ఒక గోస్ట్ క్యాపిటల్గా మిగిలిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలా కాదు, చంద్రబాబు నాయుడు గారి లాగే ఒక తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తి నాకు కోలాలంపూర్ వద్దు, పుత్రజయ అని చెప్పి కొత్త క్యాపిటల్ కడతానని చెప్పి అక్కడికి వెళ్ళి కట్టాడు. ఇప్పుడు గోస్ట్ క్యాపిటల్, దయ్యాలు తిరుగుతున్నాయి అక్కడ. అంటే రాత్రి అయితే మనిషి కూడా ఉండడు అక్కడ. రేపు అమరావతి అనేటువంటిది కూడా ఆ పరిస్థితి వస్తుంది అనేటువంటి భయం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఉంది.